స్పెషాలిటీ. ఇప్పుడు మీరు వెస్ట్రన్ కంట్రీస్లో చూసినట్టయితే కనుక యూఎస్ కానీ యూరోప్ కానీ లేకపోతే ఆస్ట్రేలియా అట్లా చూస్తే ఈ ఫుట్ పాదానికి తర్వాత మడానికి సంబంధించిన స్పెషాలిటీ అనేది ఒకటి ఉంది, సపరేట్ స్పెషాలిటీ. కానీ మన ఇండియాకి వచ్చేపాటికి అట్లాంటి స్పెషాలిటీ ఏమీ లేదు. ఇప్పుడు చాలా వరకు ఒక 15 సంవత్సరాల నుంచి నేను జిమ్స్లో ప్రాక్టీస్ చేస్తున్నాను. అందులో ఏంటంటే పాదానికి సంబంధించిన రక్తనాళాలతో పాటు ఈ డయాబెటిక్ పేషెంట్స్ నా దగ్గరికి వస్తున్నారు, నేను ట్రీట్ చేస్తాను. ఒక్కొక్కసారి ఫిజిషియన్కి వస్తారు, ఫిజిషియన్ దగ్గరికి వాళ్ళు ట్రీట్ చేస్తారు, లేదంటే ఆర్థోపెడిషియన్ డాక్టర్ దగ్గరికి వస్తారు, లేదంటే ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ దగ్గరికి వస్తారు. ఇలా కాకుండా ఇంకొకటి ఒక పేషెంట్నే 4-5 డాక్టర్లు చూడాల్సి వస్తుంది. ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్ చూస్తే ఫిజిషియన్ చూడాలి, కాళ్ళకి ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే కాళ్ళకి సంబంధించి ఇన్ఫెక్షన్ రిమూవ్ చేయాలంటే మేము ట్రీట్ చేయాలి, లేకపోతే పోడియాటిక్ సర్జన్ అనే డాక్టర్ ట్రీట్ చేయాలి. లేదంటే దానికి ఏదైనా బాగా ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయి బోన్ ఏదైనా తీస్తే ప్లాస్టిక్ సర్జన్ ఫ్లాపేజ్ సర్జరీ చేయాల్సి వస్తుంది. అట్లాంటిది ఒక పేషెంట్ 10-15 మంది చుట్టూ తిరిగి ఇదంతా చేసిన తర్వాత మళ్ళీ పాదం కానీ ఇది వంపుగా ఉన్నా లేకపోతే పాదం షేప్ అవడం మీ అందరూ తెలిసే ఉంటుంది. ఫ్లాట్ ఫుట్ అంటాం, చాలామంది పాదాలు ఉండాల్సిన దానికంటే ఫ్లాట్గా ఉండటం కానీ లేకపోతే ఫుట్ ఆర్చ్ పైకి ఉండటం కానీ కిందకు ఉండడం కానీ జరుగుతుంది. వీటికి అన్నిటికి కూడా స్పెషల్గా ఈ ఫుట్ స్కాన్ అనేది చేసి పాదానికి వాళ్ళకి ఎక్కడ ప్రెషర్ ఉందో చూసుకొని ఈ పాదానికి స్కాన్ అనేది చేసి 3D స్కాన్ చేసి మౌల్డ్లో పెట్టి వాళ్ళ పాదానికి తగ్గట్టు ఫుట్వేర్ ఇస్తాం మనం. అంటే ఒక కస్టమైజ్ ఫుట్వేర్, ప్రతి ఒక్క పేషెంట్ పాదం డిఫరెంట్గా ఉంటుందండి. పాదాలు ఏదైనా ప్రాబ్లం అయితే వీళ్ళు కస్టమైజ్ ఫుట్వేర్ అనేది ఇస్తాం. మనకి ఈ హాస్పిటల్ అవైలబిలిటీ ఉంది. ఇంతవరకు ఈ టైప్ ఆఫ్ సెటప్ ఒక పేషెంట్ ఇలా వచ్చినప్పుడు ఒక ప్లేస్లోనే ఇప్పుడు మా దగ్గర చూసినట్టయితే కనుక ఒక పోడియాటిక్ సర్జన్ ట్రైన్ అయి ఉన్నారు, పాదానికి సంబంధించి ఏ ప్రాబ్లం అయినా సరే. లేదంటే డయాబెటిక్ పేషెంట్స్ ఏదైనా కావాలంటే ఫిజిషియన్ ఉన్నారు, మన దగ్గర ఎండోక్రాలజిస్ట్ ఉన్నారు, దానికి ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఏదైనా వస్తే ట్రీట్ చేయడానికి ప్లాస్టిక్ సర్జన్ ఉన్నారు, దానికి ఏదైనా ఫ్లాప్స్ ఏమైనా సర్జరీ చేయాలంటే బోన్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లం అయితే కనుక ఫుట్ అండ్ యాంకిల్ స్పెషలైజ్గా ఆర్థోపెడిక్ సర్జన్స్ ఉన్నారు. అంటే ఎలా అయితే భుజంలో నీలో కనుక ఆర్థ్రోస్కోపీ చేసి ఓపెన్ సర్జరీ కీహోల్ సర్జరీ చేస్తారో మన మడిం భాగంలో కూడా కీహోల్ సర్జరీ అంటే ఆర్థ్రోస్కోపీ సర్జరీ చేయొచ్చు. లేకపోతే బోన్స్ ఏదైనా డిస్ట్రాక్టర్ అయితే డయాబెటిక్ పేషెంట్స్లో డయాబెటిక్ ఫుట్ పేషెంట్ వాటికి కూడా బోన్స్ని జాయిన్ చేసి ప్రాపర్గా ఫుట్ షేప్ని తీసుకురాగలం. అలా కాకుండా రక్తనాళాలు ఏదైనా బ్లాక్ అవుతాయి అంటే మనకు డయాబెటిక్స్ చూసినట్టయితే కనుక 30-40% మందికి రక్తనాళాలు కూడా రక్త సరఫరా తగ్గుతుంది. దీనికి సంబంధించి నేను వాస్కులర్ సర్జన్ ఉన్నాను ట్రీట్ చేయడానికి. ఇలా ఒక పాదానికి వచ్చే సమస్యని ట్రీట్ చేయడానికి ఇప్పుడు ఏ హాస్పిటల్ ఎటువంటి ఇండియాలోనే మొట్టమొదటిసారి ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్తో మనం హాస్పిటల్ స్టార్ట్ చేశాం. పాదానికి సంబంధించి ఏదైనా సరే మన దగ్గర డాక్టర్లతో పాటు రీహాబిలిటేషన్ అంటే ఈ